తిరుపతి తొక్కిసలాటపై టీటీడీ చైర్మన్ నిర్లక్ష్యంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలకు సంబంధించి ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎందుకు సమీక్ష చేయలేదని ప్రశ్నించారు. తిరుపతి ఘటనలో మానవ తప్పిదం స్పష్టంగా కనిపిస్తుందని ఆరోపించారు. లడ్డూ వివాదం సమయంలో ప్రాయశ్చిత్త దీక్ష చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ దీక్ష ఎవరు చేస్తారని ప్రశ్నించారు. ఈ జరిగిన సంఘటన అంతటిని దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ఉన్నారు, వారు అంటారు ఇది దైవ నిర్ణయం అని అంటారు. సరే నాకు ఏమనాలో అర్థమాలే. ఇది హైందవ ధర్మంలో ఇది ఇది ఏ రకంగా దీన్ని అనుసరిస్తామో, దీన్ని ఎలాగ సమర్థించుకుంటామో అసలు ఆలోచించవలసిన అవసరం ఉంది. అది నిర్లక్ష్యమా ఈ కార్యక్రమం నాకు అర్థం అవ్వలే. అసలు నేను సూటిగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఎంతసేపు నిన్న చూస్తున్నాను ముఖ్యమంత్రి గారి తాలూకా ఆయన తాలూకా ఆహాలు భావాలు, వాళ్ళతో మాట్లాడిన విషయాలు, ఆ సందర్భాలు, వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుంటున్న విషయాలు, తిరిగి వీరు వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు అన్నీ కూడా చూశా. లక్షలాది మంది భక్తులు వచ్చి ఈ రోజున అక్కడికి వస్తారు, దేవుని దర్శించుకుంటారు. ఈ రోజు నుంచి వాళ్ళు నిన్న మొన్నటి నుంచే తిరుమలకు వచ్చి దానికోసం కాచుకొని ఉంటారు అనే విషయం ముందు నుంచి తెలిసిన విషయమే కదా. అసలు ప్రభుత్వం తరపున ఎప్పుడైనా ఒక రివ్యూ అనేది చేశారా? దీని మీద ప్రభుత్వం తరపున ఒక సమీక్ష అనేది జరిగిందా? ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళారు అక్కడికి. నేను ప్రజలకు అందరి తరపున క్షమాపణ చెప్తున్నాను, ఇంకా ఈవో గారు చెప్పాలి, వాళ్ళు చెప్పాలి, వీళ్ళు చెప్పాలి అని ఆయన బాధ్యతగా ఆ క్షమాపణతో ఆయన సరిపెట్టేశాడు. ఆయన అప్పుడు లడ్డు ఇష్యూ వచ్చింది, మనందరూ తెలుసు. దానికి ఒక ప్రాయశ్చిత్త దీక్షను దీక్ష చేశారు తెలుసు. ఇప్పుడు దీనికి ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేస్తారు? క్షమాపణ ఏం దీక్ష ఉందా? అది ఎవరు చేస్తారు? ముఖ్యమంత్రి గారు చేస్తారా, ఉప ముఖ్యమంత్రి చేస్తారా, లేదా ఎండోమెంట్ మినిస్టర్ గారు చేస్తారా, లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్న మంత్రులు చేస్తారా? ఎవరు చేస్తారు దీక్ష? ఎందుకు జరిగింది?